రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిన్న వడదెబ్బతో 7 జిల్లాల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మజ్జిగ, నీరు అందుబాటులో ఉంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ఎండల పరిస్థితిపై మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ లక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలతో మొత్తం జనాలందరూ కూడా ఠారెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచే సూర్యుడు సెగలకక్కుతుండడంతో రాష్ట్రం నిప్పులకుంపటిగా మారింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నాము. హైదరాబాద్లో దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత సరాసరిగా నమోదవుతుంది. అయితే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చూస్తే కనుక 45 నుంచి 47 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీంతో ఈ మేరకు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి రాజ్ భవన్ వెళ్లే రోడ్డు పైన ఉన్నాము. ఈ సమయంలో మధ్యాహ్న సమయంలో తీవ్రంగా ట్రాఫిక్తో ఉండేటువంటి ఈ రోడ్డు ఇప్పుడు చూడొచ్చు మనము విజువల్స్లో మొత్తం నిర్మానుష్యంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఈ హైదరాబాద్లోని అబిడ్స్, కోటి, అమీర్పేట లాంటి రద్దీగా ఉండే ప్రదేశాలు కూడా ఇట్లాగే నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలోకి రావద్దు, అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న చూస్తే కనుక ఈరోజు మంత్రి పొంగులేటి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో నిన్నటి లెక్కల ప్రకారంగా దాదాపుగా 7 జిల్లాల నుంచి 16 మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలిసింది. ఎల్లినో ప్రభావంతో తీవ్రమైనటువంటి వడగాడ్పులు రావడం వల్ల కూడా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి 4, అట్లాగే వరంగల్ అర్బన్, నిజామాబాద్, కరీంనగర్ ఈ జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లా నుంచి 3 కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి జోగులాంబ, గద్వాల, అట్లాగే రంగారెడ్డి, దాంతోపాటు సూర్యాపేట జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క వ్యక్తి మొత్తంగా 7 జిల్లాలకు సంబంధించి 16 మంది మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమయంలో ఇక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, గిగ్ వర్కర్స్ కానీ, అట్లాగే ఈ ర్యాపిడో వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఇటు వడదెబ్బతో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు, ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల పరిహారం కూడా అందించనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దాంతోపాటు ఈ సమీక్ష సమావేశంలో మొత్తంగా అంటే అన్ని జిల్లాల అధికారులకు కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఇక నుంచి వడదెబ్బకు ఒక ప్రాణం కూడా తెలంగాణ రాష్ట్రంలో పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. అట్లాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాల్లో కనీస వసతులు అయినటువంటి నీళ్లు, దాంతోపాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు కొంత సాంత్వన కలిగే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎండలు 29వ తేదీ వరకు కూడా ఈ విధంగానే ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో ఇక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 తర్వాత, సాయంత్రం 4 గంటల తర్వాత, ఉదయం 11 ముందు, సాయంత్రం 4 గంటల తర్వాతనే బయటకు రావాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వము అట్లాగే అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో గమనిస్తే గ్రాడ్యువల్గా ఎవ్రీ అవర్కి ఒక 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతున్నట్టుగా కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. ఇంట్లో 11 నుంచి 4 గంటల వరకు ఇళ్లలో ఉండడమే శ్రీరామ రక్ష. ఈ ఎండాకాలం పూర్తయ్యేంత వరకు కూడా ఎండలకు తిరగకుండా ఇళ్లలో ఉండడమే మంచిదని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.